హనీ ట్రాప్లో పడి నిఘా వర్గాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు చేరవేస్తున్నాడనే ఆరోపణలతో ఎయిర్ ఫోర్స్ నుంచి తొలగించిన అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పంజాబ్లోని బటిండాలో ఎయిర్ ఫోర్స్ తరపున పనిచేస్తున్న రంజిత్ కేకేగా గుర్తించారు. రంజిత్ను సోమవారం పంజాబ్లో అరెస్ట్ చేసి రిమాండ్పై ఢిల్లీకి తీసుకెళ్లారు. మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ఇటీవల ఎయిర్ ఫోర్స్ రంజిత్ను విధుల నుంచి తొలగించింది. అనంతరం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, మిలిటరీ ఇంటెలిజెన్స్, ఎయిర్ ఫోర్స్ ఎల్యూ సంయుక్త ఆపరేషన్లో రంజిత్ను అరెస్ట్ చేశారు. రంజిత్ స్వస్థలం కేరళలోని మలప్పురం. 2010లో అతను భారత వైమానిక దళంలో చేరాడు. పాకిస్తాన్కు చెందిన నిఘా విభాగాలు హనీ ట్రాప్ పనినట్లు గుర్తించారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మహిళల పేరిట నకిలీ ఖాతాలను సృష్టించి రక్షణ శాఖ అధికారులు, భద్రతా దళాలకు చెందిన సిబ్బందికి వలవేస్తున్నారు. ఆ తర్వాత వారిని గూఢచర్యంలోకి దించి తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లో దామిని మెక్నాటీ పేరుతో ఒక మహిళ రంజిత్కు తారసపడింది. తాను యూకేకు చెందిన మీడియా సంస్థ ప్రతినిధిగా చెప్పుకున్న ఆమె తమ న్యూస్ మ్యాగజైన్లో ప్రచురించే కథనం కోసం ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన సమాచారం కావాలని రంజిత్ను కోరింది. దీనికి ప్రతిగా తనకు డబ్బు కావాలని రంజిత్ కోరినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత అతను ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆమెకు అప్పగించాడు. ఇటీవల వైమానిక దళం నిర్వహించిన కార్యక్రమాలు, విమానాల కదలికలు, బేస్ క్యాంపుల వివరాలు అందజేశాడు. దీనికి ప్రతిగా అతని బ్యాంక్ అకౌంట్లో డబ్బు జమ అయిందని క్రైమ్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ వెల్లడించారు.